వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మీరు అబ్జర్వ్ చేయండి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇరిగేషన్ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో అర్థం చేసుకోండి. మొన్నటికి మొన్న కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలి, దేవాదులు ఆన్ చేయాలి అని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే ఆఖరికి దిగిరాక తప్పలేదు కాంగ్రెస్ పార్టీ. అంటే పెద్ద ఎత్తున ఒక తొండాట అన్నట్టుగా ఆడిరు. అంటే అదేదో కాళేశ్వరం కూలేశ్వరం అన్నారు, ఆఖరికి ఆన్ చేయక తప్పలేదు. ఇవాళ ఏమైంది, మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వార్నింగ్ ఇస్తేనే ఇవాళ మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొద్దునిద్ర వీడి కృష్ణానదిలో భారీగా వస్తున్నటువంటి వరద నీటిని ఇవాళ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు, పాలమూరి రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంపులు ఆన్ చేయాలని డిమాండ్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ పెట్టిందో అప్పుడు ఆ పంపులు ఆన్ చేసినటువంటి పరిస్థితి. ఇంకా మీరు గమనించండి, ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి గంటకే ఆ బోర్లు మోటార్లు ఆన్ అయినటువంటి పరిస్థితి. అంటే వాస్తవానికి ఇవాళ ఇప్పుడు కృష్ణ ఎగురించి అద్భుతంగా వస్తోంది, మంచి ప్రవాహం వస్తుంది, వేలాది క్యూసెక్కులు నీరు తరలి వస్తుంది. కాబట్టి ఆ వచ్చినటువంటి సమయంలోనే దాన్ని ఒడిసి పట్టుకోవాలి. ఇవాళ చూడండి, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఆటోమేటిక్గా ఇరిగేషన్ ప్రాజెక్ట్ పట్టిసీమ, పోతిరెడ్డిపాడు ఇవన్నీ కూడా ఆన్ చేసుకొని వాళ్ళు లిఫ్ట్ చేసుకుంటా ఉన్నారు వాటర్. కానీ తెలంగాణ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. అంటే ఇరిగేషన్ సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కేటీఆర్ గారు వీళ్ళు చెప్తే తప్పితే ఎక్కడ వీళ్ళకి సోయి ఉంటలేదు. మరి రైతుల పట్ల కపట ప్రేమనా, రైతుల పట్ల కక్ష ఏమన్నా ఉందా, లేదు అవేమన్నా ఆ మోటార్లు ఆన్ చేస్తే ఏమన్నా ఇబ్బంది అవుతుందా, నాకేం అర్థం కావట్లా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుందో. ఒకసారి చూడండి, నేను మీకు ఆ వీడియోలు చూపిస్తా. ఇన్ని నీళ్ళు వస్తూ ఉన్నాయి, అద్భుతంగా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇన్ని నీళ్ళు చూడండి. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసి నాయకులు మాట్లాడితే అప్పుడు బోర్లు ఎత్తుకొని మోటార్లు ఆన్ చేసుకొని పంపులు ఆన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇన్ని నీళ్లు ఎందుకు అనవసరంగా వృధా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇవాళ తెలంగాణలో ప్రకృతి ఎల్లినో ప్రభావం ఎంతుందో వీళ్ళు మానవ తప్పిదాలు కూడా అంతే ఉన్నాయి. అందుకని ఇవాళ రైతుల పట్ల ఒక చిత్తశుద్ధి ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని. చూడండి, ఇట్లా లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను ఇప్పటి నుంచి మరో 200 పైచిలకు రోజులు నడపడానికి అవకాశం ఉంది. గత చరిత్ర మొత్తం తీయండి మీరు, ఈ పంపులు స్టార్ట్ అయినప్పటి నుంచి గత 7-8 ఏళ్ల ట్రాక్ మొత్తం తీయండి, ఆస్కారం ఉంది. లాంఛనంగా మొక్కుబడి ఏదో నడిపి మళ్ళీ బంద్ చేస్తామంటే కుదరదు. నిరవధికంగా మోటార్లను నడపాల్సిందే, నీళ్లు ఇవ్వాల్సిందే రైతాంగానికి. లేని పక్షంలో తక్షణం మీరు నీటి విడుదల చేయకపోతే అన్ని స్టార్ట్ చేసి 11వ తేదీ నాడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నార్లాపూర్ రాబోతున్నారు. లక్షలాదిగా రైతాంగం కదులుతారు ఎక్కడికక్కడ. మీరు అనుకుంటున్నారు ఏమైతుందిలే, ఏమో మీరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది, రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఏమో చేస్తాం అనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన చేసి రైతుల నిరసనకు తలొగ్గి ఎట్లా క్షమాపణ చెప్పుకునే పరిస్థితి వచ్చిందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పుకునే దుస్థితి తెచ్చుకోకండి తక్షణ. సో ఇట్లా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు 11వ తారీఖు వస్తారు, మరి 11 లోపల పంపులు ఖచ్చితంగా ఆన్ చేయాల్సిందే అని వార్నింగ్ ఇస్తే ఆ వార్నింగ్ ఒక్కసారిగా దెబ్బకు దిగొచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే కేటీఆర్ గారి నాయకత్వంలో నార్లాపూర్ పంప్ హౌస్ వద్ద కనుక భారీగా అక్కడ రైతులు చేరుకున్న మాజీ మంత్రులు సబితాంద్ర రెడ్డి గారు కానీ నిరంజన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఇవాళ మాట్లాడి అక్కడ సిచ్యువేషన్స్ చెప్పి వార్నింగ్ ఇస్తే తప్పితే ఇవాళ అల్టిమేటం జారీ చేసిన గంటకే నీళ్ళు ఎత్తినటువంటి పరిస్థితి. సో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వార్నింగ్ ఇచ్చారో, వార్నింగ్ ఇచ్చినటువంటి గంటకే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి ఆ యొక్క పంప్ హౌస్లు ఏవైతే ఉన్నాయో, ఎల్లూరు కానీ గుడిపల్లి కానీ ఇట్లా ఉన్నటువంటి ఆ 3-4 పంప్ హౌస్లు కూడా ఒక్కసారిగా ఇరిగేషన్ అధికారులు ఆన్ చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీ నిజంగా ప్రభుత్వం నడుపుతోందా లేకుంటే రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నా డౌట్. ఎందుకంటే ఇదే కావాలనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా ఎత్తిపోయాలనేది ఇప్పుడు వస్తున్నటువంటి డిమాండ్. మరి గతంలో ఏదైతే దేవాదులు కానీ కన్నెపల్లి కానీ ఆ గోదావరి బేసిన్లో కూడా సేమ్ సిచ్యువేషన్ అయింది, ఇప్పుడు కృష్ణా బేసిన్లో కూడా సేమ్ అదే సిచ్యువేషన్. మరి ఇవాళ నిజంగా రాష్ట్రంలో ప్రభుత్వం నడుపుతుంది ఎవరు, కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీ అనేది ఇవాళ ప్రజలు రైతులు ముక్కు నేలేసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే బీఆర్ఎస్ పార్టీ చెప్తే కానీ కనీసం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి నీటిని ఎప్పుడు విడుదల చేయాలి, ఏ విధంగా నీటిని సద్వినియోగం చేసుకోవాలి, ఇవాళ ఎల్లినో ఎఫెక్ట్తో తెలంగాణలో కరువు ఛాయలు కమ్ముకుంటున్నటువంటి నేపథ్యంలో ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక మినిమం ప్లానింగ్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ప్లానింగ్ లేదు, ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ కనిపిస్తుంది. ఇవాళ నిజంగా ఎల్లినో వచ్చి
మాకు కరువు వచ్చిందా లేదంటే ఇవాళ కృత్రిమ కరువు కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిందని అర్థం కావట్లేదు. ఇవాళ వర్షాలు సమృద్ధిగా ఇప్పుడిప్పుడే పడతా ఉన్నాయి. ఇప్పటిదాకా పడనటువంటి నేపథ్యం ఇప్పుడిప్పుడే పడతా ఉన్నాయి. అవి కూడా అరకొరగానే పడతా ఉన్నాయి. పెద్దగా ఏమి హెవీ వాటర్ ఇన్ఫ్లోస్ హెవీగా ఏమీ లేదు. కానీ ఇవాళ శ్రీశైలంలో ఇప్పుడిప్పుడే నీరు వచ్చి చేరుతోంది. కానీ ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా వాటిని సద్వినియోగం చేసుకుంటుంది. ఇవాళ ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, శ్రీశైలంలో ఉన్నటువంటి వాటర్ శ్రీశైలం వరకు వస్తే సరిపోతుందా, లేదు అంటే ఆ కృష్ణా బేసిన్కి సంబంధించి దిగువ ఉన్నటువంటి నాగార్జున సాగర్ వరకు కూడా ఆ నీళ్లు చేరుతాయా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇవాళ జూరాల నుంచి శ్రీశైలంకి వాటర్ వస్తుంది, కానీ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ దాకా వచ్చే అవకాశాలు ఎంత ఉంటాయి? ఎందుకంటే ఇప్పుడు పైనుంచి కృష్ణా ఎగువ నుంచి వస్తుంది అంటే ఇప్పుడు శ్రీశైలంలో 200 TMC నీరు ఉంది అనుకుందాం. ఎందుకంటే ఇప్పుడు వస్తుంది ఇన్ఫ్లో. ఇది ఒక వారం వస్తుందా, 10 రోజులు వస్తుందా, ఎన్ని రోజులు వస్తుందో తెలియదు. ఇవాళ ఇప్పుడు వచ్చి మళ్ళీ మరుసటి రోజు కూడా ఆగిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు 200 TMCలు ఉంది అనుకుందాం ఒక సినారియో ప్రకారం. కానీ అదే సమయంలో పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు సంబంధించినటువంటి అవసరాలకు 60 TMC మళ్లించుకునే అవకాశం ఉంటే, అంటే అక్కడ ఒక 15 నుంచి 16 రోజులు మాత్రమే నీళ్లు డైవర్ట్ చేయగలిగితే అప్పుడు శ్రీశైలంలో మిగిలింది కేవలం 140 TMC నీళ్లు మాత్రమే కృష్ణ సంబంధించినటువంటి వాటర్. ఇక్కడే చాలా మంది వేసే మొదటి పొరపాటు ఏంటంటే, ఇక్కడ 60 TMCలు స్పష్టంగా నికరంగా అటు ఎత్తిపోసుకున్నారంటే 60 TMCలు నష్టమని స్ట్రైట్గా అనుకోవడం. కానీ నీటి వ్యవహారం అంత సింపుల్గా ఏమీ ఉండదు. ఇరిగేషన్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. ఎందుకు అంటే ఇదే సమయంలో ఇంకొక బిగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇన్ఫ్లోస్ ఒకవేళ కనుక అప్ స్ట్రీమ్ నుంచి వచ్చే ఇన్ఫ్లోస్ కొంత బలహీనపడితే, ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ ఉంది అనుకున్నాం, జూరాల నుంచి ఆల్మట్టి నుంచి తుంగభద్ర నుంచి మొత్తం కృష్ణా బేసిన్లోకి వచ్చే ప్రవాహం మొత్తం తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ రిలీజ్ కూడా తక్కువైపోతే, వాటర్ ఇన్ఫ్లోస్ తగ్గిపోతే అప్పుడు అసలు సమస్య మొదలవుతుంది కృష్ణా బేసిన్కి సంబంధించి. ఇవాళ తెలంగాణకు అప్పుడు ఎదురయ్యే కీలకమైనటువంటి ప్రశ్న, ఎందుకంటే 2 అవసరాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మొదటి అవసరం తాగునీరు, 2 అవసరం సాగునీరు. 2 కూడా చాలా క్రూషియలే కదా. తాగునీటిని కొంతవరకు మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది, కానీ హైదరాబాద్ వంటి నగరాలకి కనీసం గోదావరి ఆధారిత ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి అట్నుంచి అన్న కొంత, అది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తే ఎత్తిపోసుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు మిషన్ భగీరథ కూడా ఉంది కాబట్టి కొంత ఆ సోర్సెస్ ద్వారా, కొంత మల్టిపుల్ సోర్సెస్ ద్వారా కొంత ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. కానీ వాట్ అబౌట్ ఇరిగేషన్, సాగునీటి సంబంధించి ప్రశ్నార్థకం ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంటుంది కదా. అక్కడ అసలైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్లానింగ్ ఫెయిల్యూరు, బలహీనత బయటపడేది. ఎందుకంటే నాగార్జున సాగర్ ఎడమ కాలువ, SLBC, దిండి మొత్తం వ్యవస్థలో కృష్ణానది పైనే ఆధారపడి ఉంటుంది. అంటే ఇన్ఫ్లోస్ తగ్గిపోయాయి అనుకోండి, శ్రీశైలం నుంచి సాగర్కు నీరు తగ్గింది, అప్పుడు తెలంగాణకు అసలైనటువంటి ప్రశ్న అంటే మన దగ్గర ఎంత నీరు ఉంది అనేది కాదు, ఆ నీటితో మన అవసరాలకు ఎన్ని నెలలు నెట్టుకొస్తాము, అంటే ఎట్లా ప్లానింగ్ చేసుకొని దాన్ని సద్వినియోగం పరుచుకుంటాం అన్నదే అసలైనటువంటి ప్రశ్న. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని ఒకసారి కనుక మనం గమనిస్తే, శ్రీశైలంలో స్టోరేజ్ ఉన్నప్పుడు రూల్స్ ప్రకారం పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు మళ్లించుకునే అవకాశం ఉంది. దాంతో రాయలసీమకు ఒక బఫర్ ఏర్పడుతుంది. కానీ అదే సమయంలో మరో మిస్అండర్స్టాండింగ్ కూడా ఉంది. 200 TMC కనుక ఉంది కాబట్టి అదంతా ఏపీకి అందుబాటులో ఉంది అనుకోవడం కూడా తప్పే. అలాగే ఏపీ 60 TMCలు తీసుకుంటే తెలంగాణకు అంతే లాస్ అనుకోవడం కూడా పూర్తిగా సరైనటువంటి అంశం కాదు. ఎందుకు అంటే ఈ మొత్తం వ్యవహారం ఒకే లెక్క మీద ఆధారపడదు. ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద దీన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇన్ఫ్లో ఎంత వస్తుంది, ఎంత లైవ్ స్టోరేజ్ ఉంది, డ్రింకింగ్ వాటర్ ప్రియారిటీ ఎంత, ఇరిగేషన్కు ఉన్నటువంటి డిమాండ్ ఎంత, KRMB ఏం చెప్తోంది, ప్రాజెక్ట్ ఆపరేషన్ రూల్స్ ఏంటి, ఇవన్నీ కలిపి ఒక ఫైనల్ డెసిషన్కి వస్తుంది. ఇప్పుడు అసలు క్రిటికల్ పాయింట్కి వస్తే కనుక, ఒకవేళ 2026, 2027 కృష్ణా బేసిన్కి సంబంధించినటువంటి ఇన్ఫ్లోస్ కనుక ఆశించిన స్థాయిలో రాకపోతే, అప్పుడు 2 రాష్ట్రాల మధ్య తీవ్రమైనటువంటి పోటీగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకు? వాటర్కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్. అది ఎవరైతే తీసుకున్నారో అన్నది కాదు, తక్కువ నీటిని ఎలా పంచుకోవాలి అన్నది అసలైనటువంటి పోటీ, ఆంధ్రప్రదేశ్ వర్సెస్ తెలంగాణ. అక్కడే అటువంటి సందర్భాల్లో KRMB పాత్ర కూడా చాలా కీలకంగా మారే అవకాశాలు ఉంటుంది. అంటే ఎంతవరకు ఎవరికి ఎంత రిలీజ్ చేయాలి, ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలి, రూల్స్ ఎలా అమలు చేయాలి అన్నది ఫైనల్ అవుట్కమ్ నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఓవరాల్ పిక్చర్ చూస్తే కనుక ఇన్ఫ్లోస్ బలహీనంగా ఉంటే, శ్రీశైలం నుంచి సాగర్కు రిలీజ్ తగ్గితే తెలంగాణలో ఇరిగేషన్ పై తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరిగే అవకాశం ఆల్మోస్ట్ ఖాయంగా కనిపిస్తుంది. అంటే తాగునీటి కొంత సేఫ్టీ ఉంది, మిషన్ భగీరథ ఇట్లా కొన్ని మల్టిపుల్ సోర్సెస్ ద్వారా, కానీ సాగునీటికి మాత్రం డైరెక్ట్ డిపెండెన్సీ కృష్ణా పైన. కాబట్టి మరోవైపు ఏపీకి ఒక అదనపు అడ్వాంటేజ్ కూడా ఉంది, అదే పట్టిసీమ. గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసి కృష్ణా డెల్టాకు మళ్లించే అవకాశం ఏపీకి ఉంది. దాంతో కృష్ణా నది పైనే పూర్తిగా ఆధారపడాల్సినటువంటి పరిస్థితి కొంత తగ్గుతుంది. ఒకవైపు గోదావరి, పట్టిసీమ, కృష్ణా డెల్టా, మరోవైపు ఏమో శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, రాయలసీమ.
ఇట్లా డ్యూయల్ సిస్టమ్ అక్కడ ఆంధ్రప్రదేశ్కి పనిచేస్తుంది. అందుకనే అవన్నీ ఉద్దేశంతో ఇక్కడ కాళేశ్వరం గోదావరిని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో కాళేశ్వరం నిర్మించింది. కానీ దీని అర్థం ఏపీకి సమస్య ఉండదు అని అనుకోవడం కూడా తప్పు. కానీ పట్టిసీమ కూడా గోదావరిలోనే నీటి లభ్యత, పంపింగ్ కెపాసిటీ, అట్లాగే పవర్ కాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫైనల్గా చూస్తే ఏపీకి మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి, తెలంగాణకు కూడా గోదావరి ఉంది. కానీ ఇరిగేషన్లో కృష్ణా నది పైన డిపెండెన్స్ ఎక్కువగా ఉంది. అందుకే తక్కువ కనుక ఇన్ఫ్లో ఉన్న సంవత్సరం అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు అసలు పరీక్ష మొదలవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అగ్ని పరీక్ష లాంటిది. అంటే నీరు ఎక్కువగా ఉన్నప్పుడేమో ఎవరి వాటా ఎంత అనేది చర్చకు రాదు పెద్దగా. కానీ నీరు తక్కువగా ఉన్న సమయంలో అటువంటి సందర్భాల్లో ఎవరు తమ అవసరాలని సస్టైన్ చేయగలుగుతున్నారు, ఎవరి వాటర్ స్ట్రాటజీ బలంగా ఉంది అనేది అప్పుడు అసలైనటువంటి బండారం బయటపడుతుంది. అదే అసలైనటువంటి ఆన్సర్. ఆ రోజు వాటర్ని కనుక మనం పూర్తి స్థాయిలో సద్వినియోగం పరుచుకొని పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూట్ చేసుకోగలిగితే అది అద్భుతమైనటువంటి స్ట్రాటజీగా అవుతుంది. ఇది ఎవరి పక్షాన మాట్లాడటమో కాదు. వాస్తవానికి నీరు తగ్గి ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలు ఎంత వాటర్ సెక్యూరిటీగా ఎంత స్ట్రాంగ్గా నిలబడగలుగుతోంది అనేది చాలా ఇంపార్టెంట్. సాధారణంగా ఇప్పుడు శ్రీశైలంలో 854 అడుగుల మట్టం పైన ఉంటే నీటిని మళ్లించుకోవడానికో లేదంటే విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఉంటుంది. కానీ విద్యుత్ కొరత ఏర్పడినప్పుడు ఈ మట్టం కిందికి ఉన్నటువంటి నీటిని కూడా తోడాల్సి వస్తుంది. దీనివల్ల డెడ్ స్టోరేజ్ సమస్య తలెత్తి తదుపరి కాలంలో తాగునీటికి కూడా ఇబ్బందులు ఏర్పడే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రాజెక్టు నుంచి ఎంత నీరు తీసుకుంటున్నారో చాలా ట్రాన్స్పరెన్సీగా తెలుసుకోవడానికి టెలిమెట్రీ మీటర్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా దశాబ్దాలుగా ఉంది. కానీ రాజకీయంగా సాంకేతిక కారణాల వల్ల కూడా ఇది ఇప్పటిదాకా పూర్తి కానటువంటి అంశంగా మిగిలిపోతోంది. అట్లాగే ఇప్పుడు అక్కడ రోజువారీ ప్రవాహాలకు సంబంధించి లేకుంటే అక్కడ ఉన్నటువంటి నష్టాలకు సంబంధించి భూగర్భ జలాల ప్రభావం వంటి అంశాలను కూడా క్షణక్షణం లెక్కగట్టి నీటిని పంపిణీ చేసే పకడ్బందీ విధానం కూడా ఈ బేసిన్ లోపించడం వల్ల సంక్షోభ సమయాల్లో ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలన్న దానిపైన ఇప్పటికి కూడా ఘర్షణలు తలెత్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కృష్ణాలో వస్తున్నటువంటి వాటర్ని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేఆర్ఎంబి కానీ కొంత సక్సెస్ఫుల్గా రైతులకు ఉపయోగపడేలాగా ఇరిగేషన్ వైపు మళ్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో మనకి ఇవాళ శ్రీశైలంలో వచ్చినట్టు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ దాకా వచ్చే వరకన్నా మనం దాన్ని సస్టైన్ చేసుకోగలగాలి. అట్ ద సేమ్ టైం దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ప్లానింగ్ కూడా ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కృష్ణా వాటర్ పట్ల మనకి ఎటువంటి చిత్తశుద్ధి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకు ఉంది. ఎందుకు ఇవాళ కేటీఆర్ గారు 11వ తారీఖు నార్లాపూర్ వస్తాను అనగానే ఇవాళ పంపులు ఆన్ చేయాల్సినటువంటి పరిస్థితి? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.